first ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార్ ప్రచారకులు స్వామి ఓం స్వరూప్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. శుభాశీషులు దివ్య విశ్వ శక్తి అందరికీ పొందాలని, అందరికీ ఉండాలని, వారి వారి పెంపొందించడానికి మేము ఉపకరం కావాలని నా ఆశీస్సులు. ఇప్పుడు రాబోయే కొద్ది రోజుల్లో, అంటే డేట్ కూడా చాలా మంది మెన్షన్ చేయడం జరిగింది, మార్చి 29 షష్టగ్రహ కూటమి అని చెప్పి చెప్తున్నారు. చాలా ప్రళయాలు రాబోతున్నాయని చెప్పి చెప్తున్నారు. జలానికి సంబంధించిన విపత్తులు ఎక్కువగా రాబోతున్నాయని, కరోనాని మించిన ఒక వైరస్ రాబోతోందని రకరకాలుగా చెప్తున్నారు. అసలు వాస్తవం ఏంటి? వాస్తవానికి ఇది ప్రకృతి తీసుకునే నిర్ణయాలు అనేటువంటిది ఒకటి గుర్తుంచుకోవాలి. గ్రహాలు ఉన్నాయి, గ్రహాల యొక్క కలయికలు, కాంబినేషన్స్తో ఇలాంటివి సృష్టి నుండి కూడా ఇలాంటి కూటమి, షష్టగ్రహ కూటమి, అష్టగ్రహ కూటమి, సప్తగ్రహ కూటమి, పంచగ్రహ కూటమి అని ఇలా ఎన్నైనా రావచ్చు, వస్తూనే ఉంటాయి. దానికి ఎండ్ లేదు. 4,32,000 ఈ కలియుగంలో ఎన్నిసార్లు ఎన్ని వస్తాయో కొన్ని మనం చూస్తాం, కొన్ని చూడడానికి మనుషులు ఉండరు. అంటే ఇవి రావాలంటే కొన్ని వందల సంవత్సరాలు పడుతుందా? అలా అని కదా, ఒక్కోసారి క్యాల్కులేషన్స్ వైజ్గా 12 ఇయర్స్కి కానీ ఒక పద్ధతి ఉంది, ఆ ప్రకారంగా క్యాల్కులేట్ చేస్తారు. ఇవన్నిటిని కూడా మనం నిరోధించవచ్చు కొంతవరకు, అది చెప్తాను. అయితే ఈ కూటమి యొక్క ప్రభావము ఎక్కువగా జల సంబంధమైనటువంటి, అడవులలో కారు, ఇప్పుడు అగ్ని అంటుకోవడం, కారు చిచ్చు అలాంటి అంటూ ఉంటాం, అలాంటివి, కొండలు ఉన్నటువంటి ల్యాండ్ స్లైడింగ్స్, అవి లక్కీగా మనుషుల దగ్గర కావు. మనుషులు సేఫ్ అమ్మా. మనుషులకి అంత ఉపద్రవంగా వచ్చేసి భయభ్రాంతులు చెందాల్సింది లేదు. అవన్నీ మిగతా చోట్ల జరుగుతాయి, అది సహజం, తప్పదు. అది బ్యాలెన్స్ పోయి అలా అవుతాయి. ఎలాంటి గ్రహాలనైనా ప్లీజ్ చేసుకొని, ఎలాంటి గ్రహాలనైనా మన యొక్క ప్రభావాన్ని నేచర్ మీద తగ్గించుకోవాలి అంటే ఒకటే మార్గం, అందరూ మంచి ఆలోచించాలి, భగవన్ నామం చేస్తూ ఉండాలి, ఇతరులకి మంచి కోరాలి, సమాజ శ్రేయస్సు కోసం మంచి 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 తప్ప ఏమిలా. అది గనక చేసిన నాడు ప్రతి వాళ్ళకి దుష్ట బుద్ధులు ఉండవు. ఇది ఈ యొక్క యూనివర్సల్ ఆరా ఏర్పడుతుంది. దాన్ని కొత్త పదం, చాలామంది వాడని పదం మా విజితమ్మ ద్వారా చెప్పడం జరుగుతోంది, మార్ఫోజెనిక్ ఫీల్డ్ అంటారు. అంటే ప్రపంచంలో ఒక భావంతో ఒక ఆరా ఏర్పడుతుంది, ఒక ఆవరణ ఏర్పడుతుంది, అది ప్రవహిస్తుంది, ప్రసరిస్తుంది ప్రపంచం అంతా. మార్ఫోజెనిక్ ఫీల్డ్ అంటారు దాన్ని. అకల్టిజంలో ఉంటాయి ఇవన్నీ. ఎందుకంటే అకల్టిజంలో నేను చాలా లోతుగా, అందుకని ఎక్కువగా అప్పుడప్పుడు అకల్టిజం గురించి కూడా చెప్తూ ఉంటాను. దాంట్లో అదృశ్య శక్తులకు సంబంధించి కూడా ఉంటూ ఉంటుంది. అయితే అప్పుడు ఆ తయారైపోయి, ఆ ఆవరణ తయారైపోయి రక్షణ కవచంలాగా, భూమికి రక్షణ కవచంలాగా తయారవుతుంది మన థాట్స్. సింగిల్ థాట్ కాదు, యూనివర్సల్ హ్యూమన్ థాట్. సింగిల్ కాదు, యూనివర్సల్ హ్యూమన్ థాట్ కవర్. అంటే మామూలుగా మీరు ప్రతిదానికి బుల్లెట్ ప్రూఫ్, ఆ ప్రూఫ్ ఏదో అంటుంటారు. ఇది కూడా థాట్ ప్రూఫ్ ఏదైతే ఉందో, మనకి చెడు జరగకుండా యూనివర్స్లో నేచర్ ప్రూఫ్. అంటే దానికి పవర్స్ ఉన్నాయి. గ్రహాలకి పవర్స్ లేవని నేను చెప్పడం లేదు, తప్పకుండా కాంబినేషన్లో కొంత చెడు జరగడం సహజం. ఎక్కువగా ఎవరైనా దెబ్బలు కొడుతుంటే అడ్డం ఏమైనా పెట్టామనుకో తక్కువ తగులుతుంది. ఇప్పుడు బుల్లెట్స్ ఎవరైనా కొట్టారనుకో గన్నులో లోడ్ చేసి, మనం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకుంటే చావం కదా. ఇది కామన్, ఆలోచించాల్సింది. అలాగే భక్తితో, అనురక్తితో భగవంతుడు శక్తిని సంపాదించుకునే వాళ్ళకి నేచర్ని
మనం దేవతగా భావించి పూజించే వాళ్ళకి మంచిని ఎప్పుడు అలవాటుగా మార్చుకొని మంచిని పెంచి హృదయాల్లో పంచి ఏ మానవుడైతే ఉంటాడో సర్వము శుభకరమం. అసలు విధి వైపరీత్యాలు రావు. అసలు ఈ ఆరా వెళ్ళి దానికి క్లాష్ అవుతుంది. గ్రహాలు ఏమిటి, విశ్వాంతరాలలో కూడా క్లాష్ అవుతుంది. బ్యాడ్ థాట్స్, ఇదొక థాట్ ప్రయాణం అన్నమాట. ఇదొక ఫీల్డ్ లాగా తయారవుతుంది. అది చాలా ఇంపార్టెంట్. స్వచ్ఛతగా ఉన్నప్పుడు ఎంత గ్రహాల్లో తేడాలు వచ్చినా, ఏ సముద్రాలు పొంగినా, చరాచరములు చనిపోయినా, అవన్నీ అయినా మానవులు రక్షింపబడతారు. మనతో పాటు ప్రేయర్ చేస్తే సర్వే జన సుఖినోభవంతే కాదు, సర్వ ప్రాణులు కూడా మనం మంచిగా ఉండాలి అనేటువంటి ప్రేయర్ మనం ప్రకృతి మాతని పూజ చేస్తూ చేస్తే తప్పకుండా ఆ యొక్క థాట్లో శక్తి విశ్వం అంతా నిండి మార్ఫోజెనిక్ ఫీల్డ్గా మారి రక్షణ కవచంగా మారి మనల్ని రక్షిస్తుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యమేనా ఆలోచించడం కష్టమే కదా. ఇప్పుడు మీరు మొన్న మధ్య కరోనా వచ్చింది, అది రావడం వల్ల ఆ 1 or 2 years చాలా మందికి బుద్ధి వచ్చింది. అవును, భయం వచ్చింది. ప్యూరిటీగా తినడం, ఫ్రూట్స్ తినడం, పద్ధతిగా ఉండడం, హెల్త్ కాన్షియస్ ఎక్కువ. సెకండ్ కూడా ఇవ్వలేదుగా. అవును, లేదా మాట్లాడితే సెకండ్ ఇచ్చేవాళ్ళం. అవును, అదే మన పాత పద్ధతి నమస్కారాలకు వచ్చింది. దూరంగా ఉండి నాయన క్షేమంగా ఉండు, డిస్టెన్స్ కూడా మెయింటైన్ చేసాం. అవును, ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేసేటప్పటికి నేను ఇంకో కొత్త విషయం చెప్తా. ఆరాలో ప్రతి వాడికి ఒక ఆరా ఉంటుంది. పుట్టినప్పుడు వాడికి ఉంటుంది, పెరిగేవాడికి ఉంటుంది, ప్రాక్టీస్ చేసేవాడికి కూడా పెరగడం తరగడం ఉంటుంది. అది గనక మనం ఆరా మంచిగా పెంచుకొని మంచి థాట్ని మనం ఇది చేస్తే, ప్రకోపిస్తే, ఆ మనిషికి 3 నుంచి 5 అడుగుల వరకు మినిమం 3కి తక్కువ లేకుండా పెరుగుతుంది. ఆ మంచి థాట్ క్యారీ చేస్తే అది అలాగే ఉంటుంది, తగ్గదు. పాలు పొంగింది పొంగు పోవచ్చు, మళ్ళీ పాలు పొంగడానికి టైం పట్టచ్చు. ఈ థాట్ ఏదైతే ఆరా ఉందో స్టాండర్డ్గా ఉంటుంది. అప్పుడు మీకు చుట్టుపక్కల వాళ్ళు ఎవరన్నా మీరు పక్కన కూర్చున్నా, ప్రయాణం చేసినా పక్కన కూర్చోకూడదు. ఇది కొత్త విషయం చెప్తున్నా. కూర్చోవడం వల్ల ఏమవుతుందంటే హీట్ బాడీస్ వాళ్ళకి, మనం కూల్ బాడీ అనుకో, మనకి వేడి తెలుస్తుంది, చేయి తగులుతుంది. జనరల్ గా సహజం. చిన్నపిల్లల్ని ఎత్తుకున్నా కూడా మనకు ఆ ఫీలింగ్ ఉంటది. ముఖమొహం తెలియని వాళ్ళది ఆ విధమైనటువంటి వాళ్ళ ఆరా మన ఆరాకి క్లాష్ అవుతుంది. అప్పుడు మన ఆరా కొంచెం పవర్ఫుల్ గా ఉంటే we can have resistance from that aura. మనం కాపాడుకోగలుగుతాం. వాడికి తెలియదుగా, అసలు ఆరా గురించే తెలీదు. తెలిసిన వాళ్ళు ఆలోచించాల్సింది చెప్తున్నా. పక్కన కూర్చోకూడదు, ప్రయాణాలు చేయకూడదు. ఈ విషయంలో ఫారినర్స్ కొంత మాల్స్లో వాటిలో వాళ్ళు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు క్యూలలో. మనం కరోనాలో మెయింటైన్ చేసినట్టు. కరోనాలో మెయింటైన్ చేసాం కదమ్మా. అలాంటి జబ్బులు ఇంకా ఫ్యూచర్లో వచ్చినా, ఇంతకంటే ఘోరంగా వచ్చినా మనిషికి డిస్టెన్స్ మెయింటైన్ చేయడం సహజం, అలవాటైపోయింది. అది ఏమి తెలియకుండా అలవాటైతే అంటుకుంటుందేమో వ్యాధి, గాలి ద్వారా సోకుతుందేమో అనే భయంతో. ఇక్కడ కూడా ఆరా గనక, ఆరా శాస్త్ర రీత్యా ఆరా విజన్ అంటాం దాన్ని. ఆరాని చూడగలిగే దాన్ని విజన్. ఆ దాని ప్రకారం ఇంట్లో కూతుళ్ళకి, కన్న పిల్లలకి ఆరా ఎఫెక్ట్ కాదు. ఇప్పుడు మీకు 2 పిల్లలు, 3 పిల్లలు, మీ వారు, లేకపోతే అమ్మ, నాన్న, అత్త, మామ, ఎందుకు కాదు అనేది చెప్తున్నా. అది ఇంపార్టెంట్. సేమ్ జీన్స్ క్యారీ అవుతాయి. థాట్ అది ఇవన్నీ కొంత నా కుటుంబం, మా నాన్న, మా అమ్మ, అదంతా ఉంటుంది. దానివల్ల వాళ్ళకి ఆరా తగిలినా కూడా రియాక్ట్ కారు. ఒక క్షణం రియాక్ట్ అవుతారు, కోపం వస్తుంది, తగ్గిపోయి నా బిడ్డేగా తప్పు చేశాడులే, నెక్స్ట్ టైం చేయకురాని వాడిని భుజగిస్తాం. ముఖమోహన్ తెలియని వాడి జీవితం వింటాడా? వాడు ఎవడో మనకు తెలియదు. ఆడాళ్ళు మగాళ్ళు మనకేం తెలుసు. ఆరా ఉండేప్పుడు మనం ఆరాను పెంచుకునే వాళ్ళు, ఆరా ప్రాక్టీస్, విశ్వశక్తి ప్రాక్టీస్ చేసే వాళ్ళకి ఇది బాగా అనుభవంలోకి వస్తుంది. స్కాన్ చేయగలుగుతారు. అప్పుడు ఈ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే జబ్బులు కూడా రావు. ఎలాగైతే మన 2-3 ఏళ్ళు మనం అలవాటు పడ్డామో అలాగే కరోనా టైంలో లాగా. అంటే ఇది కరోనా కాదు,
మీకు అది ఉదాహరణ చెబితే మీకు కరెక్ట్ గా అర్థమవుతుందని చెప్పా. అందుకని ఆరా బాగా పెంచుకున్న వాళ్ళకి రెసిస్టెన్స్ వస్తుంది. యూనివర్స్ లో మనకు కావాల్సినవన్నీ కూడా దొరుకుతాయి. తర్వాత ప్రకృతి వైపరీత్యాలు ఉండవు. గ్రహాల ఫోర్స్ కూడా మనకి రాళ్లతో తగిలే దెబ్బలు పువ్వులతో తగులుతాయి. ఒకటే మాట, జనరల్ గా ఉంటుంది ఎఫెక్ట్, కానీ మీకు అంత ఎఫెక్ట్ కాదు. ఓకే, అంటే మనం చేయాల్సింది ఆలోచన పాజిటివ్ ఉండాలి, మనము పాజిటివ్ పెంచుకుంటే విశ్వశక్తి ఉపాసన చేయాలి. ఏది మన దాకా రాదు, విశ్వశక్తి ఉపాసన చేయాలి, అది ముఖ్యం. అది లేకపోతే ఇవేవి రావు, ఆరా కూడా పెరగదు, డివైనిటీ రాదు. యూనివర్స్ లో మీకు ఆ ఫోర్స్ ఏదైతే ఉందో అన్నిటికంటే పవర్ఫుల్. దేవుళ్ళు కూడా అవతరించింది కూడా విశ్వశక్తి ద్వారాయే. కాబట్టి మనం కూడా మానవ అవతారం అనేటువంటి గతంలో కూడా చెప్పుకున్నాం. కాబట్టి మనం రక్షింపబడతాం, ఇబ్బందులు లేకుండా ఉంటుంది. ఈ గ్రహ కూటమిలో ఎఫెక్ట్ ఉంటుంది. ఎంతో మంది లెక్క గణాంకులు చేశారు, సత్యమే. కానీ కొంత తగ్గించుకోవాలంటే హరినామమో రామనామమో ఏదో నామం చేస్తూ కొంత అలవాటు చేసుకుంటే ఇందాకే చెప్పినట్టుగా పువ్వులతో తగులుతాయి దెబ్బలు. మానవులకి అంత పెద్ద ఎఫెక్ట్ కాకపోవచ్చు అనేటువంటిది గ్రహ సంబంధం ఏంటంటే నేచర్ మీద ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. మామూలుగా వివాహాలకు సంబంధించి ఎన్నో రకాలుగా చూస్తూ ఉంటారు. కాబోయే వధూవరుల ఇద్దరివి కూడా జాతకాలు అని, గ్రహాలు అని, నక్షత్రాలు అని, పొంతనలన్నీ కూడా. మామూలుగా ఈ వివాహం పైన గ్రహాల ప్రభావం ఎంతవరకు ఉంటుందంటారు నిజంగా మాట్లాడుకోవాలంటే? గ్రహాల ప్రభావము ఈ భూమి మీద ఉంటుంది, ఈ భూమిలో బ్రతుకుతున్న మానవాళి మీద కూడా ఉంటుంది. కానీ ఏమిటంటే ఆ కాంబినేషను, ఆ పిల్లలు పుట్టినప్పుడు, మానవులు పుట్టినప్పుడు, స్త్రీలు తల్లులు అందరూ కూడా ఆ వారాలు, ఆ రాశి చక్రాల్లో ఏ ఇళ్లలో ఎవరెవరు ఉన్నారు, గ్రహాలు అవైలబిలిటీ, తర్వాత లగ్నాలు, ఇవన్నీ బేస్ అవుతాయి. దాని ప్రకారంగా వాళ్ళ యొక్క జాతకం ఫ్యూచర్ని వేయబడుతుంది. ఒకప్పుడు రాజులంటే వాళ్ళ వంశం రాజ్య పరిపాలన దక్షత ఆ సంతానానికి ఉందా లేదా కనుక్కోవడం కోసం పిల్లల పుట్టకముందే ఆ గ్రహాలు కాంబినేషను ఆ టైం ప్రకారం ఉజ్జాయింపున వాళ్ళు వేసేసేవారు. ఈ అబ్బాయి ఇంత రాజ్యం వెళ్తాడు, ఈ అమ్మాయి ఇలాంటిది అలాంటిదని ఒక లెక్క వేసుకునేవారు. ఎందుకంటే వాళ్ళ వల్ల రాజ్యం పరిపాలన ముఖ్యం కదా. పైన పూజలు చేయించడం, శాంతులు చేయించడం లాంటివి ఉండేవి. ఇప్పుడు మనకి మ్యారేజెస్ విషయానికి వస్తే ఆ గ్రహాల్లో కాంబినేషన్లో పుట్టిన వాళ్ళకి, పొంతన చూసే వాళ్ళకి, గుణాలు చూసే వాళ్ళకి కుదురుతుంది, బాగుంటుంది, కలిసి ఉండగలుగుతారు, ఇద్దరు సఖ్యతగా ఉంటారు, అండర్స్టాండింగ్గా బాగుంటుంది, బాగా ధనం ఉంటుంది. ఒక్కోసారి అమ్మాయిలు రావడం వల్ల కూడా బిడ్డొచ్చిన వేళ, గొడ్డొచ్చిన వేళ రకరకాలు ఉన్నాయి. అలాగే కోడలు వచ్చిన వేళ అని కూడా ఉంటుంది. అవి చూసుకోవడం ఊళ్ళల్లో కూడా ఎక్కువ ఉండేది. ఇప్పుడు సిటీలో కూడా కొంతమంది చూస్తున్నారు, కొంతమంది తక్కువ ఎక్కువ అనేటువంటిది అది కొంచెం చర్చ వేరే అయినా దానివల్ల ఏం తెలుస్తుందంటే ఓకే ఈ కాంబినేషన్ బాగుంది కాబట్టి చేద్దాము, వాళ్ళ సుఖపడతారు అనే మంచి ఉద్దేశమే. వేరే ఉద్దేశం అయితే ఇంకా చూడడం ఎందుకు. కొన్ని సెటప్ కావు, వద్దంటారు, సూటబుల్ వే చేస్తారు. ఇందులో ఇంకొక కొంతమంది ఎక్కువగా లోతుగా తెలియదు. ఒకే గ్రహం, ఒకే నక్షత్రం, ఒకే పాదం ఉన్న వాళ్ళని చేసుకోరు. ఎందుకని అంటే అదే గ్రహం, ఇప్పుడు రేవతి నక్షత్రం, మూలా నక్షత్రం, ఏదో ఒక నక్షత్రం ఉంటుంది, ఇద్దరిది ఒకటే అయితే ఎందుకు చెయ్యరు అంటే మాకు చెప్పడం, పెద్దవాళ్ళు చెప్పడం, శక్తి సంపన్నులు చెప్పడం ఏమిటంటే ఇద్దరిది సేమ్ అయినప్పుడు సేమ్ ఇద్దరిది ఒకలాగా ఉంటుంది రిజల్ట్, రియాక్షన్ ప్రతిదీ కూడా యాక్షన్ రియాక్షన్ సేమ్. అదే ఇంకొక జాతకం కనుక ఉంటే ఈ జాతకం బాగా లేనప్పుడు ఆ అమ్మాయిదన్నా ప్లస్ అయ్యి ఈ బాబుకి హెల్ప్ చేస్తుంది అనేది కాన్సెప్ట్, ఆ టెక్నిక్ అనమాట. ఇద్దరిది ఒకైతే ఏముందమ్మా, ఏముండదు. ఇద్దరు కొంచెం వేరువేరుగా ఉంటేనే కలిసేటట్టుగా ఉంటే ఉపయోగకరము. ఇప్పుడు బాబుకు ఉద్యోగం లేదనుకో, అమ్మాయికి లక్కీగా ఉద్యోగం దొరికితే ముందు ఇల్లు గటాన్ అయిపోతుందిగా. అంటే నాట్ ఓన్లీ హౌస్ మెయింటెనెన్స్ అని కాదు, జీవితంలో బోల్డ్ నిర్ణయాలు తీసుకునే ఉంటాయి, కొనే ఉంటాయి, చదువులు ఉంటాయి, పిల్లల సంరక్షణ ఉంటాయి. అందుకని ఒకే
జనరల్గా ఒకే నక్షత్రం వాళ్ళని వాళ్ళు చేసుకోవడానికి ఇష్టపడరు. అదొక చెప్పడానికి ఇప్పుడు గుర్తొచ్చింది చెప్పాను. అలాగే ఆ పొంతన చూసి బాగుండి ఇంత బాగా చూసిన తర్వాత కూడా కొంతమంది విడిపోతున్నారు. మంచి ముహూర్తం పెట్టిన తర్వాత కూడా కొన్ని జరుగుతున్నాయి. అందులో వీళ్ళు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ అయితే కూడా ఒక పద్ధతి, కరెక్ట్ కాకుండా కూడా కొంతమంది ఏంటంటే మ్యారేజ్ కోసం తయారు కూడా చేస్తున్నారు ఈ మధ్య. అంటే ఏ జాతకానికైనా సూటబుల్గా ఉండే జాతకాలు కూడా తయారు చేస్తున్నారు. అంటే పెళ్ళి అవ్వడం ముఖ్యం కాబట్టి ఆర్టిఫిషియల్. అంటే మరి వీడికి ఎప్పుడు తెలియాలి? వాళ్ళ అమ్మ నాన్న కూడా ఒక్కోసారి మరి నిజం చెప్తే సంతోషమే. డాక్యుమెంట్స్లో పుట్టుగా బర్త్ డాక్యుమెంట్స్, ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్లో కొంతవరకు 2 రోజులు కలిపి 2 రోజులు లేట్గా కూడా వేసినవి అప్పుడప్పుడు చూస్తుంటాం. కానీ సత్యంగా వాళ్ళని అడిగి సత్యంగా కనుక డీటెయిల్స్, టైమింగ్స్ అవి తీసుకుంటే అవి కొంచెం కరెక్ట్గా నిక్కచ్చిగా రావడానికి జాతకాలు వేసే వాళ్ళకి హెల్ప్ఫుల్గా అవుతుంది. లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు, మీరు ఏది ఇస్తే అదే ఫీడ్ చేస్తారు. అంతే, వాళ్ళ దోషం లేదు. అస్ట్రాలజర్స్ది దోషం లేదు ఇక్కడ. మీరు ఏది ఇస్తే అదే పోతుంది, అంతే కదా. అందుకని వాళ్ళు చెప్పింది మనం చెయ్యాలంటే మనం కూడా కరెక్ట్ ఇస్తే అది. ఇంకోటి పూర్వజన్మ కర్మ. ఆ పూర్వజన్మలో మీకు ఇది అనుభవం అవి ఇవి అంటే ఇవన్నీ అంతగా కాపాడలేవు. కొంత ఏమో మరీ 100% ఎఫెక్ట్ కాకపోయినా సమ్ పర్సంటేజ్ ఎఫెక్ట్ అవుతుంది అస్ట్రాలజికల్గా. శాంతులు, పూజలు, అవి ధ్యానాలు, ఇవన్నీ హోమాలు చేయడం వల్ల ఉపశమనం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. మనస్సుగా మననేతి మంత్రహాని, మనం మనసులో గనక మంత్రాన్ని ధ్యానం చేస్తూ భగవంతుడి మీద మనం ఎక్కువగా మనసు పెట్టి చేస్తే ఏవి అంటవు, ఏ దోషాలు మనకి తగలవు. ఎందుకంటే 24 గంటల్లో రామనామం, కృష్ణనామం, అమ్మవారి నామం చేస్తున్నాం. ఇక వాళ్ళు చూసుకుంటారు. ఆవిడని నమ్ముకున్న తర్వాత ఇంకా గొప్పవాళ్ళు లేరు నమ్మడానికి. గ్రహాలని కూడా ఆడిచ్చేది ఎవరు, ఆజ్ఞాపించేది ఎవరు? ఆ తల్లులు, దేవుళ్ళే. ఆ దేవుడినే పట్టుకుంటాం, మూల విరాట్నే పట్టుకుంటాం. అంతే, ఆవిడ చూసుకుంటారు, అయ్యవారు చూసుకుంటారు. దానివల్ల కూడా మనం కొంత సేఫ్టీ అవ్వచ్చు, సేఫ్గా మనం రక్షింపబడతాం. జనరల్గా చూడడం మంచిదే. మరి వారి వారి ఇండ్లలో జాతకాల యొక్క అంటే తప్పకుండా చూసేవాళ్ళు ఉంటారు. కొంతమంది జాతకాలు నమ్మరు. కొంతమంది రకరకాలుగా పెళ్ళిళ్ళు కూడా గాంధర్వ వివాహాలు అవుతున్నాయి, ప్రేమ పెళ్ళిళ్ళు అవుతున్నాయి, ఇంట్లో చూసేవాళ్ళు అవుతున్నాయి. ఈ కలియుగంలో అన్ని రకాలు అవుతాయి. కానీ ఉంటుంది ఎఫెక్ట్, చూసుకోవడం మంచిది. ఆ తర్వాత అయ్యేది దైవేచ్ఛ, మన పూర్వజన్మ సుకృతమే అక్కడ యాక్ట్ చేస్తుంది. కొన్ని మనం క్రమశిక్షణ, మనకు కూడా ఆలోచన ఉంది కదా, విధానం సరిగ్గా మంచి ఆలోచనలు చేస్తే మనకు మంచి జరుగుతుంది. గ్రహాలని గౌరవిద్దాం, మనని మనం ముందు గౌరవిద్దాం, మన ఇంటి దేవుడికి దండం పెట్టుకుందాం, హృదయంలో ఉండే ఆత్మారాముడికి దండం పెడదాం. తల్లిదండ్రుల యొక్క కృప, కరుణ రోజు తల్లిదండ్రులకి దండం పెట్టుకుందాం. ఏ పని చేసినా తల్లిదండ్రులు ఏంటి, నడయాడే దేవుళ్ళు. వాళ్ళు ప్రత్యక్ష సాక్షిభూతాలు. ఆ దేవుడేమో శిలారూపంలో ఉంటాడు గుళ్ళల్లో, దేవుడే. అమ్మ నాన్న 24 గంటలు నా కొడుకు బాగుండాలి, నా కూతురు బాగుండాలి, నా మనవడు బాగుండాలని కోరుకునే వ్యక్తి కంటే గొప్పగా మంచి కోరేవాళ్ళు ఎవరున్నారు ప్రపంచంలో? స్నేహితులు కూడా కోరుతారు, భార్య కోరుతుంది, ఒప్పుకుంటా. అందరికన్నా ఎక్కువ తల్లిదండ్రులు. ఎందుకంటే నా వంశం నిలబడాలి, నా కొడుకు బాగుండాలి, నా కోడలు బాగుండాలి, నా కూతురు బాగుండాలి, నా మనవాళ్ళు అందరూ బాగుండాలి. అందుకని కనబడే దేవుళ్ళు, నడయాడే దేవుళ్ళు, సాక్షిభూతులు మా మాతాపితృలు. మాతాపితృలకు దండం పెట్టుకోవాలి, వందనం చేయాలి, ఆశీర్వచనం డైలీ తీసుకుంటే రోజు మంచిగా అవుతుంది. ఇది మానవుల ఆలోచన విధానం ఏ రకంగా ఉంటుందంటే, ఏది మనతో పాటు రాదు, అసలు ఏది శాశ్వతం కాదు అని తెలిసి కూడా అదే స్వార్థంతో ముందుకెళ్తూనే ఉంటారు. దాని గురించి మీరేం చెప్తారు? మానవులు ఎంతో అదృష్టం చేసుకుంటే, పుణ్యం చేసుకుంటే అదృష్టం వస్తుంది. ఈ జన్మలో పాత బాకీలు తీర్చడానికి, పూర్వజన్మలో చేసినవన్నీ కంప్లీట్ అవ్వడానికి మిగిలినవి, ఇది ఒక అవకాశం. దాన్ని సద్వినియోగపరచుకోవడానికి మానవులు ఎప్పుడు సద్బుద్ధితో, జ్ఞప్తితో, గుర్తుతో ఉండి ఏం చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని జ్ఞానంతో ప్రవర్తించాలి. తప్పని తెలిసి చేయడం వల్ల మహా తప్పు జరుగుతుంది. పాపం అని తెలిసి పాపం చేయడం వల్ల మహాపాపాత్ముడు అవుతాడు.
అంటే తెలిసి చేయడమే కదా. నోయింగ్లీ డూయింగ్ ఈజ్ ఎ సిన్. చెయ్యాలి, కష్టపడాలి, సంపాదించాలి, తప్పులేదు. కానీ ఒకరిని సంహరించి, ఒకరిని హత్య చేసి, ఒకరి నుంచి దొంగిలించి లాక్కొని ఇలాంటివి కొన్ని ఉంటాయి, అది అవసరం లేదు పక్కన వాళ్ళని. మరి అలాగే మనం ఒకరిని లాక్కున్నప్పుడు, ఒకరిని హింస పెట్టినప్పుడు, మరి మన్ని కూడా మనకంటే బలవంతుడు మన్ని కూడా అదే పని చేస్తాడు. మనం బలహీనుల మీద మనం బలం చూపించి ప్రతాపం చూపిస్తే మనకంటే బలవంతుడు ఉంటాడు కదా, ఖచ్చితంగా వాడు మనకి అదే చేసినప్పుడు మనం బాధపడతాం. ఈ బాధ ఎందుకు క్యారీ అవుతుందంటే గాడ్ హాస్ గివింగ్ పనిష్మెంట్ టు యూ. నువ్వు తప్పు చేసావు, మరి నీకు కూడా కావాలంటే ఇంకో తప్పు నీకు ఇంకోటి చేయాలి బుద్ధి రావడానికి. ఇలా ఒకటికోటి చైన్ లింక్ ఉంటుంది. కానీ అందరికీ చెప్పేది ఏమిటంటే సూక్ష్మంగా మంచి చేద్దాం, మంచి ఆలోచిద్దాం. 10 పూటలు మనిషి తినడు, ఓన్లీ 3 పూటలే, 2 పూటలే. ఆ 2 పూటలు అన్నం నీకు ఇష్టం వచ్చింది సూటబుల్ ఫుడ్ తిను, మంచిగా జ్యూస్ తాగు, నీ ఇష్టం ఏం తాగుతావో తాగు, మాదక ద్రవ్యాలు కాకుండా. అది మత్తులో మనం తప్పుడు చేయడానికి అదొక అవకాశం ఉంటుంది. అందుకని మానవులు ఇది సత్యం తెలుసుకొని ఇతరులకు ఇబ్బంది లేకుండా సంఘ జీవనం చేస్తూ భార్య పిల్లల్ని అందరినీ సంతోషపెడుతూ ఉంటే స్వర్గం ఎక్కడో లేదు, ఇహంలోనే ఉంది. భార్య పిల్లలతో, అమ్మ నాన్న, సోదరులతో, సోదరీ మనులతో, చుట్టాలు పక్కాలు వీళ్ళందరితో ఉంటే వాడికి ఇంకో సంఘం అవసరం లేదు. అంత సంఘంతో కలిసిపోయినట్టు భావన వస్తుంది. ఓ 10 మంది కూర్చొని తింటూ ఉంటే ఆనందం, లాక్కొని తింటే ఆనందం లేదు. ఆ క్షణంలో లాక్కున్నందుకు లాక్కున్నాను, వాడిని బుద్ధి లేని వాడిని, నేను బుద్ధిని వాడిని మోసం చేశాను అనుకోవచ్చు. అది కాసేపటికే, తర్వాత మనం అనుభవించాల్సిందే. అదే తిరిగి వస్తుంది అన్నట్టుగా. జస్ట్ లైక్ బాల్ ఉంటుంది, ఆ బాల్ గోడ కొడితే మళ్ళీ అదే స్పీడ్తో వస్తుంది. ఈ పాపాలు పుణ్యాలు కూడా అంతే. మరి మంచి చేయండి, పుణ్యం కూడా ఇమీడియట్గా వస్తుంది. అది అనుభవంతో తేలుతుంది. ఎవరికి మంచి చేయండి, మీకు ఎప్పుడన్నా కష్టాలు పడాలని కాదు, ఎప్పుడన్నా కష్టంలో ఉన్నప్పుడు ఆవిడ అబ్బాయికి తెలిసిందనుకో మీరు మంచి చేసిన వాడికి, నాకు ఆ రోజు ఇంత సహాయం చేశాడు, ఆ అమ్మ నాకు ఇంత సహాయం చేసింది, అమ్మాయికి కష్టం వచ్చిందా, అయ్యో నాకు తోచినంత, నేను చేయగలిగినంత, నా చేతిలో ఉన్నంత నేను చేస్తా. రుణం తీర్చుకోవడం కాదు, మానవత ధర్మంగా చేస్తారు. ఈ రోజుకి కూడా ఎంతోమంది చేస్తున్నారు. కొంతమంది చేయడం లేదో అనుకో, ఉండొచ్చు. మరి అందరూ 100% ప్యూర్ అని నేను అనను, మంచి ఉద్దేశాలు క్యారీ చేస్తారని అనను. అది మంచి మనకెప్పుడు తోడు ఉంటుంది, చెడు మనకి తోడు ఉండి నష్టం చేస్తుంది ఉంటుంది, కానీ నష్టపోతాం దానివల్ల. ఇప్పుడు మనం నలుగురిలో నేను ఒక మర్డర్ చేశాను, నలుగురిలోకి వచ్చా, పేపర్లో వచ్చింది, టీవీలో వచ్చింది, ఫలానా వాడు ఫలానా మర్డర్ జరిగింది. ఎలాంటి పరిస్థితుల్లో చేసినా ఏం చేసినా ఒకరిని చంపడం తప్పు. కోర్టులు ఉన్నాయి, అవి ఉన్నాయి, అదంతా వేరే సెక్షన్. 10 మంది చూసి గుర్తుపట్టి ఈయన హంతకుడు మా మొన్న వాడిని చంపేశాడు ఈ అబ్బాయే, వాళ్ళ కుటుంబానికి నో హెల్ప్, సొసైటీలో ఎంత చిన్న చూపు చూస్తారు. అలాగే దొంగతనం చేసిన వాడు పిల్లలు కూడా సంఘంలో బతకాలంటే కష్టమే, అడవిలో ఉండలేడు. అసలు దొంగతనం ఎందుకు చేయాలి? క్షుద్బాధ, ఆకలికో ఇంకేదో అవసరాలకో. అవసరాలు ప్లాన్ ప్రకారం చేసుకో అబ్బాయి అమ్మాయి, అప్పుడు నీకు మంచి జరుగుతుంది. చెడు ఎక్కడ జరుగుతుంది? ఇంట్లో వాళ్ళు కూడా అలాంటి గొప్ప వ్యక్తి పిల్లలు రా వీళ్ళు, వాళ్ళ అబ్బాయి అని చెప్పుకుంటారు, భార్యను కూడా చెప్పుకుంటారు, ఫలాని వంశీకులు. ఇప్పుడు కూడా చూడు, ఆ మధ్య నేను చిన్న పూజకి వెళ్ళినప్పుడు పింగళి వెంకట్రామరెడ్డి గారని ఒక ఆయన ఉన్నారు, ఇప్పుడు లేరు. నారాయణగూడ అనేటువంటిది ఇక్కడ ఒకటి ఉంటుంది, క్రాస్ రోడ్ కోటి దగ్గర. వాళ్ళకి సంస్థానం ఉంది, వాళ్ళు దానకర్ణులు, వాళ్ళు దివాన్లు, రెడ్లు. వాళ్ళు ఏం చేశారు, రామకృష్ణ మఠానికి ఎంతో స్థలం ఇచ్చారు, మెయిన్ రోడ్లో దానం. మరి వాళ్ళకి ఎంత దయ ఉంటే ఆ ప్రజలకు ఉపయోగపడేటువంటిదని ఇచ్చారు. అలాగే బాలికల స్కూల్ పెట్టారు, కాలేజెస్ అలాంటివేవో. అలాగే రెడ్డి ఉమెన్స్ కాలేజ్ అని కూడా ఏదో ఉంది, అంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళది. అంటే ఏమిటి, ఒక వర్గం అని కాదు, ఇక్కడ మంచి చేసే వాళ్ళది ఎవరిదైనా చెప్పుకుంటారు.
ఈ మాది మనమంతా మానవ కులమే. రాజులైనా, బ్రాహ్మణులైనా, రెడ్లైనా, ఏ వాళ్ళైనా వాళ్ళందరినీ గౌరవించాలి. ఇక్కడ ఎవరు కూడా తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. మంచి మనస్సున్న వాళ్ళు గొప్పవాళ్ళు, సింపుల్గా. అందుకని అందరినీ ప్రేమిద్దాం, అందరూ మనవాళ్లే, అన్ని వృత్తుల్ని గౌరవిద్దాం. మనం మనుషులమేగా. నీకు ఆ టాలెంట్ ఉంది, ఓకే, చేస్తున్నాం, సంతోషం. అందుకని ఏకం అనేకం, మనమంతా ఒకటే, మనది మానవ కులం, మంచి తత్వము, మంచి బుద్ధి కలిగిన ఈ యొక్క వికాసము కలిగినటువంటి సంఘజీవులం. అందుకని ఇలా చేయడం వల్ల అందరికీ శుభం జరుగుతుంది. అందరినీ ప్రేమించడానికి హృదయం ఉంటుంది, ప్రేమించబడతాం. దేశం సుభిక్షంగా ఉంటుంది, సంఘం సుభిక్షంగా ఉంటుంది. అందరికి కూడా మంచి హృదయాన్ని, మంచి గుణాల్ని పెంచుకొని ఇంకా వృద్ధిలోకి రావాలని, మంచిని క్యారీ చేయాలని, దుష్టులకి దూరంగా ఉండాలని, వీలైతే దుష్టుల్ని మార్చండి వీలైతే. అందుకని అందరూ విశ్వశక్తి స్వరూపులు కావాలని నా యొక్క ఆశీస్సులు. మామూలుగా నాకు తెలిసిన వాళ్ళు ఒకరు నన్ను ఈ విషయం గురించి మీకు తెలిసిన వారిని ఎవరైనా అడగండి అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. అయితే ఇది వాస్తవంగా తనకి అయిన ఎక్స్పీరియన్స్, కానీ అది స్వయంగా కాకుండా కలలో జరిగింది తనకిది. అయితే ఏంటి అని అంటే, తను పీరియడ్స్లో ఉన్న 4 రోజుల్లో ఏదో ఒక రోజులో తనకి నిద్రలో కలలో శివుడికి అభిషేకం చేస్తున్నట్టుగా, నిద్రలో ఉన్నంతసేపు తన నిద్రలో ఉన్నదన్న విషయమే అసలు గుర్తులేదు, కలలో అభిషేకం చేస్తూనే ఉందంట శివుడికి. అయితే నేను తర్వాత మెలకు వచ్చిన తర్వాత తను బాధపడుతూ ఉంది, నేను ఇలా ఉన్నాను కదా, దేవుడికి అభిషేకం వచ్చింది, ఏం దోషమో ఏంటో, ఏదన్నా జరగబోతోందా ఏంటి అని చెప్పి బాగా టెన్షన్ పడుతుంది అనమాట. నిజంగా ఇలాంటివి ఏమైనా కళలో వస్తే ఎలా తీసుకోవాలి, అసలు ఈ విషయాన్ని మనం ఎలా తీసుకెళ్లాలంటారు? కళ అనే పదమే అది నిజ జీవితంలో మనకి నోయింగ్లీ అయ్యే థింగ్ కాదు. అది కళ అంటేనే వేరు. నిద్రావస్థలు ప్రయాణం చేసేది ఆత్మ. కళలో బోల్డ్ వస్తాయి, అభిషేకం వస్తుంది, ఇంకా మనం కొత్త వ్యక్తులతో మాట్లాడచ్చు, కొత్త ప్రదేశాలకి వెళ్ళొచ్చు, ఇలాంటివన్నీ జరుగుతాయి సహజంగా. ఇక్కడ పర్టికులర్గా శివుడికి అభిషేకం అనేటువంటిది మంచి కళే, సందేహం లేదు. ఈ దేహానికి సంబంధం లేని కళ. ఇక్కడ డీప్గా వెళ్ళాలి. దేహము వేరు, ఆత్మ వేరు. కళకనేది దేహం కాదు, అండర్లైన్. కళకనేది ఆత్మ, సోల్ ట్రావెలింగ్. సోల్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ బాడీ. అందుకని ఆ బాడీకి సంబంధం లేదు కాబట్టి, బాడీ ఎంతవరకు సంబంధం అంటే నేచురల్, ఈ యొక్క ప్రకృతికి సిద్ధమైనటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ద్వారా ఆ తల్లులకి రావాల్సిన ఆ యొక్క ఏవైతే నెలసరి సంబంధించి ఉంటాయో ప్రతి తల్లికి ఆ సహజం, అది ప్రకృతి సిద్ధంగా వస్తాయి. అందుకని దానికి ఈ శరీరానికి మాత్రమే సంబంధం, ఆరోగ్య రీత్యా. ఇప్పుడు శరీరం రీత్యా చూసుకుంటే అది అంటే సంబంధం లేదురా, అంటుగా భావిస్తాం, అంటే మలినంగా. ఆత్మకి మలినం అనేది ఉండదా? ఆత్మ స్వచ్ఛమైనది. ఆత్మ అసలు ఈ బాడీలో అది ఉంటూ ఉంటుంది, వెళుతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది అనే విషయం నేను చాలా విషయాలు చెప్పాను. అలాంటప్పుడు ఈ యొక్క స్థూలంగా ఈ శరీరం అనే ధర్మాన్ని పాటిస్తోంది ఆ తల్లి. శరీర ధర్మాలు ఇవి, ప్రకృతి ధర్మాలు, నియమాలు. అది మనం కొత్తగా తీసుకున్నది కదా, నేచర్ అది. అందుకని ఆత్మ అలా అభిషేకం చేయడం మంచిదే, సందేహం లేదు, పాపము కాదు. ఇలాంటి టైం కాదు, ఎలాంటి టైంలో కూడా భగవన్నామం మంచిది. భగవంతుడిని స్మరణ చేస్తున్నాం, దుష్టులను కనుక గుర్తు చేసుకుంటే పాపం వస్తుంది. పాపం ట్రాన్స్ఫరబుల్. చెడ్డవాళ్ళతో తిరిగితే మనకు కూడా చెడు అనుకుంటాం, మంచి వాళ్ళు కూడా తిరిగినా. అందుకని ఆ అమ్మాయికి ఏం కాదు, అది శివానుగ్రహం ఎలాగా ఉంటుంది, అభిషేకం చేస్తే మంచిదే. అది ఆత్మ చేసుకుంది, శరీరం కాదు. శరీరంలో దానికి సంబంధం లేదు, ఆ కట్టుబాట్లు వేరు. లేచిన తర్వాత ఫీల్ అవ్వచ్చు, మానవ సహజం అది. కానీ కళలో ఏదైనా రావచ్చు, ఏదైనా దర్శనాలు కావచ్చు. శివుడే కాదు, ఏ దేవుడు, అమ్మవారు ఎవరైనా రావచ్చు.
కానీ కొన్ని సందర్భాల్లో కల్లో జరిగినాయి కొన్ని నిజమవుతాయి కొన్ని అని చెప్పంటాం సందర్భాలు కదా, మరి అది ఎలాంటప్పుడు? అంటే కొన్ని సందర్భాల్లో జరగడం అంటే ఆత్మకి అంత శక్తి ఉంటుంది. సోల్ విల్ క్రియేట్ ఎవ్రీథింగ్, ఇదొక సీక్రెట్, అన్ని తయారు చేస్తుంది. అలాంటి వ్యక్తుల్ని ప్రపంచంలో ఒక మానవుడిలాగా, ఒక స్త్రీలాగా అప్పట్లో 7 ఉండేవాళ్ళు, 8 ఉండేవాళ్ళు అంటూ ఉంటారు. ఆ పోలికలు ఉండేవాళ్ళు ఉంటారు, కానీ గుణాలు ఉండవు. పోలికలు పొరపాటున ఉండొచ్చు, కానీ గుణాలు ఉండవు. అందుకని ముఖ్యంగా ఆత్మ శుద్ధాత్మ ఎప్పుడైతే అవుతుందో, కాకపోయినా దానికి పవర్స్ ఉంటాయి, కానీ కరెక్ట్ పాత్రలో పెడితే కరెక్ట్గా ఉపయోగిస్తారు. నీకు అంతా డిజైన్ చేసి ఇలా వెళ్ళు, ఇలా యుద్ధం చేయి, ఇలా బతుకు అని చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నప్పుడు అలా బతికితే మనకు మంచి జరుగుతుంది. మనం సొంతంగా కొన్ని నిర్ణయాలు తప్పు నిర్ణయాలు అగి ఉండొచ్చు. పెద్దవాళ్ళ మాట వింటున్నట్టుగా ఇక్కడ కూడా యోగము, ధ్యానము, దివ్య శక్తిని పొందిన వాళ్ళు మంచి ఆలోచనలు, మంచి మార్గంలోనే నడవడానికి ఆ దివ్య శక్తి చూపిస్తుంది. ప్రలోభం పెట్టడం ఏమీ లేదు, ఆ ప్రకాశం ద్వారా మనకి ఆ బాట చూపిస్తుంది, మనని ముందుకు నడిపించి తీరుతుంది. నడిపించడం మళ్ళీ డౌట్, నడిపిస్తుంది అంతే డెఫినెట్. పరీక్ష రాసి బాగా చదువుకున్నవాడు పాస్ అయి తీరుతాడా కాదా? సమస్యనే లేదు. ర్యాంకులో ఏమన్నా తేడాలు రావచ్చు, పాస్ అవడం ఖాయం. డిస్టింక్షన్ లో రావాలి అంటే మరి ఇన్వాల్వ్మెంట్ అవసరం. దివ్య శక్తి పొందిన వాళ్ళు, దివ్యానుభవం పొందిన వాళ్ళు, దివ్యత్వాన్ని ఆపాదించుకున్న వాళ్ళు ఇతరులకు కూడా ఇవ్వగలుగుతారు. ట్రాన్స్ఫరబుల్, జస్ట్ లైక్ మనీ. పుణ్యాలు కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు, నో డౌట్ చేయొచ్చు. ఇప్పుడు మనీ ట్రాన్స్ఫర్స్ లేవా, అందరికీ తెలిసిందేగా. అలాగే పాపాలు కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు, దానికి ఒక పద్ధతి ఉంది. ట్రాన్స్ఫర్ అంటే ఒకరి నుంచి ఒకరికా, లేదంటే మనమే ఈ జన్మ నుంచి మళ్ళా జన్మకి? అసలు పుణ్యం చేసుకొని భగవంతుడికి కొన్ని కార్యక్రమాలు ఉంటాయి, విధి విధానాలు, ఉపాసనలు. అది చేసుకోవడం వల్ల పాపము, పంకిలము అది పోతుంది. ఎలా? ఒకరికి ఎవరికైనా నష్టం చేసామనుకో, అది తెలుసుకొని ఆ నష్టపోయిన వాడికి ఆ కష్టాన్ని ఎవరైతే పెట్టారో వాళ్లే తొలగించాలి. అది పనిష్మెంట్ అయిందిగా. రియలైజేషన్ అయ్యి మళ్ళీ నువ్వు తప్పు చేశానని తెలుసుకొని ఏదైతే ఇబ్బంది అయిందో ఆ ఇబ్బందిని మళ్ళీ కలగకుండా దానికి పెనాల్టీగా నువ్వేదో ఇవ్వాలి, పోగొట్టుకున్నది. అప్పుడు వాడు క్షమిస్తాడుగా. వాడు క్షమించినప్పుడు మనం పాపం నుంచి విముక్తి అయిపోతాం. అలా ఎవరైనా కర్మను తప్పించుకోలేము. పాపం చేసి పుణ్యం రమ్మంటే ఎలా వస్తుంది? అబ్బే, పుణ్యం పుణ్యమే, పాపం పాపమే. అంటే ప్రతిదానికి ఒక లెక్క ఉంది. ఇప్పుడు మనం చేసిన రుణం అంటే ఎవరి దగ్గరైనా ఏదైనా కనీసం తీసుకొని తిన్న అప్పు ఒకటనే కాదు, వాళ్ళ దగ్గర వస్తువు ఏదైనా మనం తీసుకొని తిన్నా కూడా వాళ్ళకి రుణపడిపోతాం. మనం ఆ రుణం తీర్చుకోవడానికి మళ్ళీ వాళ్ళతో సంబంధం ఏదో రకంగా ఉండడం కోసం పుడతాము, మళ్ళీ జన్మ ఉంటుంది ఇలా అంటారు కదా. అది రుణాను బంధము అనేటువంటిది ఉంది, కానీ పూర్వజన్మలో ఇలా ఎందుకు తీసుకోవద్దని నాకు క్వశ్చన్ అనమాట. మీరు పూర్వజన్మలో నాకు బాకీ ఉండి ఇప్పుడు తీర్చుకుంటున్నారని అనుకుంటే పాయ్ కదా. అంటే అలా కూడా ఏమైనా జరగచ్చు కదా మనకి. అందుకే అది కూడా తెలుసుకోవాలంటే యోగం ఉచ్యతే, విశ్వ తేజస్సు, విశ్వ యోగాన్ని, దివ్య శక్తిని ఉపాసిస్తే పూర్వజన్మలో నిజంగా మీకు బాకీ ఉన్నామా లేదా తెలుస్తుంది. ఆ నోటీస్ వచ్చేస్తుంది, మనకి నోటీస్లోకి వస్తుంది. అంటే మీకు భవిష్యత్తును చూడగలుగుతారు, పాస్ట్ని చూడగలుగుతారు ఆ శక్తి వచ్చినప్పుడు. మామూలుగా అయితే తెలీదు, కానీ ఇలా సర్దుకోవచ్చు. నాకు బాకీ ఉన్నాడేమో, నాకు ఇచ్చాడు అనుకోవచ్చు. అంటే ఏదో మానవ తృప్తి, అంతకంటే ఏం లేదు. అలా కూడా జరగచ్చు కదా, జరగకూడదనే లేదుగా. అందుకని అలా కూడా చేయొచ్చు, ఇలా కూడా చేయొచ్చు. ట్రాన్స్ఫరబుల్. ఇంకా దీన్ని డీటెయిల్డ్గా మళ్ళీ చెప్తాను. డబ్బుల్లాగా పుణ్యాలు పాపాలు కూడా జరుగుతాయి. అలాగే మనకు రుణాలు, వాటి గురించి చాలా డీటెయిల్డ్గా వెళ్దాం తప్పకుండా. అమ్మ శుభమస్తు తల్లి. ధన్యవాదాలండి.